ఢిల్లీలో అనారోగ్యంతో ఎయిమ్స్లో మరణించడం జరిగింది. ఆయన మృతికి వెంటపాడు సిపిఎం మండల కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తూ సంతాపాన్ని, అలాగే వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని పార్టీ మండల కమిటీ తరఫున సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ఎయిమ్స్లో, ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్లో ఆయన మరణించారు. మరి నిన్న మధ్యాహ్నం నుంచి ఎప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరి అనేక రాజకీయ పార్టీల అగ్ర నాయకులు, అట్లాగే దేశ రాష్ట్రపతి గారు, అట్లాగే ప్రధానమంత్రి గారు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆయనకి జోహార్లు అర్పించి శ్రద్ధాంజలి ఘటించినటువంటిది మనం చూసాం. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో, ముఖ్యంగా కమ్యూనిస్టు దేశాలు, చైనా, మరి అట్లాగే వియత్నాం, కొరియా, క్యూబా, పోలాండు తదితర దేశాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల తరఫున కూడా కాబట్టి సీతారాం యెచూరి గారికి ఘనంగా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి సీతారాం యెచూరి గారికి మరి దేశంలో ఉన్నటువంటి పేదలు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులకి మధ్య సంబంధమే కాదు, సీతారాం యెచూరి గారికి మన తెలుగు రాష్ట్రాలకి మధ్య అత్యంత అవినాభావ సంబంధం ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సీతారాం యెచూరి గారు ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుతున్న సందర్భాల్లోనే సిపిఎం పార్టీతోటి పరిచయాలు ఏర్పడి ఆయన 1974 నుండి 75 నుండి వివిధ దశల వారీగా వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ చనిపోయే నాటికి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ పోరాటాలు, రైతాంగ పోరాటాలు, వామపక్ష ఉద్యమాలకి అనేక సందర్భాల్లో ఆయన అత్యంత ప్రాధాన్యతైనటువంటి అంశాల్లో తన పాత్రను ప్రముఖంగా నిర్వహించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అటు ప్రజా ఉద్యమాల్లోనూ, మరోవైపున పార్లమెంటరీ రంగంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా దేశ ప్రయోజనాల కోసం, వివిధ రాష్ట్రాల ప్రయోజనాల కోసం, దేశంలో ఉన్నటువంటి ప్రజానిక యొక్క ప్రయోజనాల కోసం ఆయన పార్లమెంట్లో గళమెత్తినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాగే మన ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన సందర్భాల్లో పార్లమెంట్లో పెద్ద ఎత్తున ప్రతిఘటించడమే కాకుండా ఆయన హైదరాబాద్లో చదువుతున్నప్పుడు ఆ అనుభవంతో ఏ విధంగా మమోన్మాద విచ్ఛిన్నకర శక్తుల వైఖరులు ఉన్నాయో పార్లమెంట్లో చెప్పి తెలుగు రాష్ట్రాలకి న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పినటువంటి మనిషి. అలాగే సైద్ధాంతికంగా మరి అదేవిధంగా ప్రజా సమస్యల పోరాటాల సందర్భాల్లో కాబట్టి సీతారాం యెచూరి గారు ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించారు. ఆయన ప్రజల యొక్క సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే అందుకు సోషలిజం తప్ప మరో మార్గం లేదు. వర్గ పోరాటాల ద్వారా ఈ సమాజ మార్పు కోసం 99% ఉండేటువంటి ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజానికి పెద్ద ఎత్తున పోరాటాలు సాగించాలని చెప్పని ఆయన అనేక సందర్భాల్లో తన వాదనని, తన అభిప్రాయాలను వివరించారు. అలాగే దేశంలో మరి యూపీఏ గవర్నమెంట్ సందర్భంలో దేశ అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రణాళికని రూపొందించడమే కాకుండా వాటి అమలు గురించి కూడా ఆయన పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి సీతారాం యెచూరి మరణం అనేది సిపిఎం పార్టీకే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, రైతు కార్మిక, వ్యవసాయ కార్మికులకి, పేదలకి తీవ్రమైనటువంటి నష్టంగా మేము భావిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి వర్గ పోరాటాలను పెద్ద ఎత్తున ముందుకు సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ ఆయనకి జోహార్లు అర్పిస్తున్నాం.